హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మాన్ రత్న క్రియేటివ్ న్యూస్. ఇప్పుడు వచ్చేసి మన ఎపిసోడ్ ఏం జరిగిందో చూసాను. బిగ్ బాస్ సీజన్ అండి. ఎపిసోడ్ ఏం జరిగిందో చూసాను. ఎపిసోడ్ అయితే వాళ్ళకి చాలా ఎమోషనల్ అని చెప్పచ్చు. యాక్చువల్గా రీతు ప్లస్ భరణి గారు ఆడిన గేమ్లో రీతు వినేందని చెప్పి సంచాలకురాలు సంజన తను అనౌన్స్ కూడా చేసింది కదా. బట్ తను వచ్చేసి రింగ్ దాచిందని చెప్పి, అంటే తనేమో నేను రింగ్ ఫస్ట్లో నేను దాయలేదు, మొత్తం అయిపోయిన తర్వాత నేను అప్పుడు దాచానని చెప్పి చెప్తుంది. బట్ దీని గురించి మనకి క్లారిఫికేషన్ అయితే నాగార్జున సార్ వస్తారు కదా, వీకెండ్లో క్లారిఫికేషన్ ఇస్తారు. సో మళ్ళీ తనేం చేస్తుంది, రీతు చేసిందే తప్పు, ప్రతి దానిలో ఫౌల్ చేస్తుంది. మళ్ళీ లోపలికి వెళ్ళి అసలు నేను గెలవకూడదా, నేను గెలిస్తే నేను తప్ప, నేను హ్యాపీగా ఉండకూడదు అని చెప్పి ఏడుస్తుంది. యాక్చువల్గా నాకైతే రీతు క్యారెక్టర్ అయితే నచ్చలేదు బిగ్ బాస్ హౌస్లో. వచ్చినప్పటి నుంచి డీమాన్ పవన్తో ఉండటం, వాళ్ళ బిహేవియర్ అంటే వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు, కానీ బ్యాడ్ బిహేవియర్ అయితే ఏం చేయలేదు. బట్ వాళ్ళిద్దరు ఉండటం ఈ మధ్య ఒక 3-4 వీక్స్ నుంచి మాత్రమే వీళ్ళు గేమ్ల గురించి. మన ఇమాన్యుయల్ వచ్చేసి మదర్ మీద ఒక సాంగ్ పాడాడు వీకెండ్లో, గుర్తుందా? ఆ సాంగ్ వచ్చేసి సాంగ్లో అంట విషపు పాలు అని చెప్పి ఏదో వచ్చిందంట. అది అంటే నేను నీకు విషం పెట్టే వాళ్ళకి కనిపిస్తున్నానా, ఏమనుకుంటారో బయట విన్న వాళ్ళందరూ అని చెప్పి అదేదో తీసుకొచ్చి, అంటే ఏడవడానికి రీజన్ తీసుకొచ్చి సింపతి కోసం ట్రై చేసింది. బట్ ఈ వీకెండ్లో అయితే మనకి తెలిసినంత వరకు ఎలిమినేట్ అవుతుంది సుమన్ శెట్టి లేకపోతే రీతు, ఇద్దరులో ఎవరన్నా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ అసలు యాక్చువల్గా తనకి ఓటింగ్ బాగానే పడుతుంది సంజన గారికి. సంజన గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సుమన్ శెట్టి, రీతు, డిమాన్ పవన్ వీళ్ళు ముగ్గురు ఎవరొకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అవుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు ఎంతమందికి సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అవుతారని అనిపిస్తా కామెంట్ చేయండి. ఇంకొకటి వచ్చేసి లాస్ట్ గేమ్ ఒకటి పెట్టారు. ఆ లాస్ట్ గేమ్లో వచ్చేసి మన కళ్యాణ్ పడాల విన్ అయ్యాడు అనమాట. అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ వచ్చేసి కళ్యాణ్ పడాల వచ్చారు. నాకైతే అది చాలా హ్యాపీగా అనిపించింది. ప్లస్ లాస్ట్లో తనుజాని వచ్చి, అంటే తను ట్రోఫీ తీసుకున్నప్పుడు తనుజాని పట్టుకోమని పట్టుకో, అంటే తనకి ఎమోషనల్, అంటే ఎక్కడ ఏడ్ చేస్తుంది అనిపించిందేమో. బ్యాక్ నుండి భరణి గారు చెప్తున్నారు, నువ్వు తనకు చాలా క్లోజ్గా తన పక్కన నుంచో అన్న కూడా నుంచోలేదు, బ్యాక్నే ఉంది. భరణి గారు తీసుకొచ్చి ఆ ట్రోఫీని తన చేతిలో పెట్టాడు. అసలు యాక్చువల్గా ఆ మూమెంట్ అయితే చూడడానికి చాలా బాగుంది. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా పెడతారని చూసాను. సో ఇది వచ్చేసి ఎపిసోడ్ రివ్యూ. సో నెక్స్ట్ వీడియో, బాయ్.